ప్రభుత్వం చేపట్టే కులగణన సర్వేలో విశ్వబ్రాహ్మణ కులస్తులంతా ఉపకులాలుగా వారీగా కాకుండా అంతా విశ్వబ్రాహ్మణ కులంగా వివరాలు నమోదు చేయించుకోవాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు సామన్పల్లి నరసింహులు కోరారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన తమదంతా ఒక్కటే విశ్వబ్రాహ్మణ కులంగా నమోదు చేయిస్తే తమ సంఖ్యాబలం పెరుగుతుందని, తద్వారా రిజర్వేషన్ల ప్రకారం మనకు రావాల్సింది సాధించుకోవచ్చునని తెలిపారు. సమస్త విశ్వబ్రాహ్మణ జిల్లాలోని విశ్వబ్రాహ్మణులందరికీ మా సంఘం యొక్క నమస్కారములు. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే, రేపటి నుంచి అంటే 6వ నెల నవంబరు 2024 నుంచి మన కులగణన అనేటువంటిది ప్రభుత్వం చేత నిర్వహించబడుతున్నది. ఇందులో మనకు అంటే సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని, రాజకీయ పరిస్థితుల్ని ఇక్కడ ప్రభుత్వము తెలుసుకోవడానికి ఈ యొక్క కులగణన అనేటువంటి దాన్ని మరియు వారికి రిజర్వేషన్ కల్పించడానికి ఈ కులగణన అనేటువంటి దాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కులగణన నిర్వహిస్తున్నారు కాబట్టి మన విశ్వబ్రాహ్మణ కుల సభ్యులందరూ కూడా మన సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా మీరు వాళ్ళకి తెలియజేసి, అంటే ఎందుకనంటే మన విశ్వబ్రాహ్మణులు అనేటువంటిది మన కులం పేరు. అయితే మనం కూడా అందులో విశ్వబ్రాహ్మణులు అని రాపించుకుంటే మిగతా ఉపకులాలు అంటే వడ్రంగి, కంసాలి, కమ్మరి, మన హౌసుల అంటే స్వర్ణకారులు మరియు శిల్పులు ఇవి అన్నీ కూడా ఉపకులాలు. ఈ ఉపకులాలు కాకుండా మన ప్రధానమైనటువంటిది ఒకే కులము, అది విశ్వబ్రాహ్మణ కులం. కాబట్టి మీరు అందులో విశ్వబ్రాహ్మణులని రాపించుకుంటే మనకు మన సంఖ్య ఎంత ఉన్నదో తెలుస్తుంది. మనకు రావాల్సినటువంటి సంఖ్య ఎక్కువగా ఉంటే మనకు రావాల్సిన పథకాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే మనము ఈ యొక్క ఎక్కువ సంఖ్యను మనము వివిధ కులాలుగా మనము విడిపోయి ఉంటే వాళ్ళు మన